శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మకర రాశి వారికి ఈ నెల గ్రహస్థితి పరిశీలించినప్పుడు యాస్టీజ్గా శని భగవానుడు అత్యంత అనుకూలమైన స్థితిలో ఉండడం జరిగింది. అయితే ఈ నెలంతా కూడా వక్రగమనంలో ఉండడం వల్ల జరిగిపోయినటువంటి సంఘటనలే తిరిగి మళ్ళా జరిగే అవకాశం ఉంది. ఏదో ఒక సమస్య మనకు పరిష్కారం అయింది, దీని నుంచి పూర్తిగా మనం బయటపడ్డాం అనుకున్న వెంటనే మళ్ళా తిరిగి ఆ సమస్య ప్రారంభమయ్యడం జరిగే అవకాశం ఉంది. అది కుటుంబ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు జాతకుడు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక ప్రయత్నం చేసాం, ఏదో పెళ్లి చేసాం, లేదంటే వీడికి ఉద్యోగం వచ్చింది, విదేశం పంపించాం, చదువు నిమిత్తం బయటికి పంపించాం అనుకుంటాం. కానీ ఏదో కారణం వల్ల మళ్ళీ వాపసు రావడం వల్ల తిరిగి మళ్ళా స్టోరీ మొదలయ్యే అవకాశం ఉంది. తిరిగి మళ్ళా కుటుంబ సమస్యలు యథాతథంగా ఉంటాయి. దానికి ఖర్చు పెట్టిన ధనమంతా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కుజుడు 6వ స్థాన సంచారం కూడా కొన్ని కొత్త సమస్యల్ని అంటే సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఒక కోర్టు సమస్య కానీ, ఒక పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్ కానీ, ఒక పెద్ద మనుషుల దగ్గర సెటిల్మెంట్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో కుటుంబ కలహాల కారణం వల్ల, భూమి తగాదాల వల్ల, అన్నదమ్ముల తగాదాల వల్ల, భార్యాభర్తల విభేదాల వల్ల కొన్ని సమస్యలు అది కోర్టు దాకానో పెద్ద మనుషుల దాకా వెళ్తుంది. కానీ తీర్పు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. బట్ దానివల్ల మీ నేమ్ అండ్ ఫేమ్కి చాలా డ్యామేజ్ కలిగే అవకాశం ఉన్నది. అంటే ఈ 2 గ్రహాలు మీకు ఫేవర్గా ఉంటూనే ఇబ్బంది పెట్టడం జరుగుతాయి. తర్వాత మళ్ళీ సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. అయితే గురువు యొక్క దృష్టి చాలా వరకు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. తృతీయ వ్యయాధిపతిగా గురువు 7వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల భగవంతుడి అనుగ్రహం వల్ల అయితేనే, పెద్దల ఆశీర్వాదం వల్ల అయితేనే మీ యొక్క ప్రతి సమస్య కూడా సాల్వ్ అవుతుంది. అయినప్పటికీ కూడా కొంత నేమ్ అండ్ ఫేమ్, కొంత ధనం నష్టం జరుగుతూ ఉంటుంది. బట్ దానికి ఇంకా ఇబ్బంది పెట్టే సూచనలు ఏంటంటే 8వ స్థానంలో రవి గ్రహ సంచారం, అధికారుల వల్ల ఇబ్బందులు, సడన్గా కొన్ని వార్తలు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అది ఏదన్నా పెద్దవారికి హెల్త్ ప్రాబ్లం వచ్చిందనో, ఏదన్నా జరగకూడదు జరిగిందనో, లేదంటే ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవడం కానీ, ఉద్యోగం పోవడం కానీ, ఇలాంటి సడన్గా కొన్ని వార్తలు ఆర్థిక పరంగా, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మీకు సమస్యలను తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. బట్ సేమ్ టైం బుధుడు కూడా 8వ స్థాన సంచారం కొంతవరకు సడన్గా కొంత వ్యాపారపరమైన నష్టం వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందులు ఈ సమయంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే కొంతవరకు మనకి ఈ సెప్టెంబర్ 7వ తారీఖు తర్వాత బుధుడు 9వ స్థానంలోకి ఉచ్చస్థితిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంతవరకు మీకు కొంత రిలీఫ్ లభిస్తూ ఉంటుంది. ఏదో ఒక ఆశ మళ్ళీ మీకు ప్రారంభమై పర్వాలేదు, మళ్ళీ జీవితంలో మనం పుంజుకోగలం, మనకి సహకారం లభిస్తుంది అన్నటువంటి భరోసాతో కంప్లీట్గా మీరు మళ్ళా మీ యొక్క జీవితాన్ని అంటే ఎప్పుడూ మకర రాశి వారికి జీవితంలో ఏదో పోరాటం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత సమస్యలే కాక ఇతరుల సమస్యలే ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందువల్ల మళ్ళీ ఏదో ఒక ఆసరా మీకు లభించడంతో మళ్ళీ జీవితం మీద కొన్ని కొత్త ఆశలు, ఫర్ ది సేమ్ టైం కొన్ని కొత్త బాధ్యతలు కూడా ఈ రాశి వారికి ఏర్పడే అవకాశం ఉన్నది. ఇక ఏంటంటే ఫైనల్గా ఈ రాశి వారికి రిలీఫ్ ఏంటరా అంటే సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి శుక్రుడు 10వ స్థాన సంచారం ప్రారంభమైంది. సుమారుగా ఈ నెలంతా ఉంటాడు, ఇంకా పై వచ్చే నెల కూడా ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో శుక్రగ్రహం కూడా వక్రగమనం పొందడంతో ఆటోమేటిక్గా ఈ రాశి వారికి ఏర్పడినటువంటి మాలవీయ మహాపురుష యోగం అన్నది వృత్తిపరంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు వివాహ ప్రయత్నం ఫలించవచ్చు, ఉద్యోగపరమైన ప్రయత్నం ఫలించవచ్చు. ఎవరైతే సినిమా, మీడియా, టీవీ రంగాల్లో ఉన్నారో, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ రంగంలో ఉన్నారో వారికి కొంత ఆశాజనకమైనటువంటి వార్తలు రావడం జరిగే అవకాశం ఉంది. అంటే ఉద్యోగపరంగా ఏదైనా గతంలో పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి రావచ్చు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవచ్చు, అలాగే ఉద్యోగపరమైన మార్పు కూడా లభించే అవకాశం ఉంది. కాబట్టి సుమారుగా ఈ శుక్రుడు మీకు 2 నెలల పైన ఈ తులారాశి సంచారంలో మీకు ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇంకా ఉద్యోగం మారే ప్రయత్నంలో కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ రాశి వారికి 2వ స్థానంలో రాహు, 8వ స్థానంలో కేతువు మనకి సంబంధం లేని విషయాల్లో కలగజేసుకొని పాల్గొనడం వల్ల కానీ, ఎవరికో అక్కలేని వారికి సహాయం చేద్దామనే విషయంలో మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. దానివల్ల కొన్ని అవమానాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి
ఏదో నేమ్ అండ్ ఫేమ్ కోసమో పరోపకారం కోసమో ఎవరి కోసమో అక్కర్లేని సమస్యలో దయచేసి ఈ రాశివారు ఇన్వాల్వ్ అవ్వకండి. కుటుంబ విషయాల్లో కూడా మీ కుటుంబం మీద ఇతరుల పెత్తనం సాగుతూ ఉంటుంది. మీ మాటకి తగిన విలువ ఇవ్వటం లేదని మీరు ఇబ్బంది పడవచ్చు. అదే కొంతవరకు మీకు కాపాడుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే అటు కుటుంబ విషయాలు చాలా వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది కాబట్టి, బట్ ఏదైనా మనోబలం ధైర్యంతో కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏదైనా కాలమే ప్రతి సమస్యకి సమాధానం చెప్తుంది కాబట్టి ఇది మకర రాశి వారికి ఆల్రెడీ అనుభవంలోకి వచ్చి ఉంటుంది. మీ దగ్గర నుంచి సహాయం పొందిన వాళ్ళే మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది ప్రయత్నంలో జరుగుతూ ఉంటుంది కాబట్టి కొన్నాళ్ళ పాటు సహనం పాటించండి. బట్ ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉండడం వల్ల గురుగ్రహ అనుగ్రహంతో ప్రతి సమస్య కూడా చివరికి శుభం కార్డు పడే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారు అటు రాహుగ్రహానికి, కేతుగ్రహానికి, శనిగ్రహానికి పరిహారం చేసుకుంటే ఈ సమస్యలన్నీ చాలా వరకు పరిష్కారమై ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుంది. సెప్టెంబర్ నెలలో ప్రధానంగా మనకి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు, వివాహం కాని కన్యలు, ప్రధానంగా విద్యార్థులు ఈ నెలలో వచ్చే అంటే సెప్టెంబర్ 14వ తారీఖున వచ్చే వినాయక చవితి కంప్లీట్గా మీరు ఈ వినాయక చవితి చేసుకోవాల్సి ఉంటుంది. అది సమూహంగా చేసుకుంటారో ఇండిపెండెంట్గా చేసుకుంటారో ఏదైనా ఒక టెంపుల్లో పాల్గొని ఆ వినాయక చవితి కంప్లీట్గా మీరు చేసుకొని ఆ విధి విధానంగా ఆ వ్రత కథ వినడం, అది ఫాలో అవ్వడం వల్ల మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఎదురవుతున్నటువంటి అన్ని ఆటంకాల నుంచి సంపూర్ణంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి ఏదో కారణాల వల్ల ఏదో మాకు అడ్డొచ్చిందండి, మా వాళ్ళు ఎవరో కాలం చేశారు, మైల్లో ఉన్నాం అనుకుంటారు. అటువంటివన్నీ కూడా మీరు పక్కన పెట్టి చక్కగా ఈ వినాయక చవితి వరకు మాత్రం మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు, కంప్లీట్గా చేసుకోండి. ప్రధానంగా కేతుగ్రహ దోషం ఉన్నవాళ్ళు, అంటే కేతు దోషం ఎలా ఉంటుందంటే అన్ని అవకాశాలు ఉంటాయి బట్ ఏమీ చేయలేకపోతుంటాం. మనతో చుట్టూ ఉన్నవాళ్ళు, మనతో చదువుకున్న వాళ్ళు చాలా గొప్పగా వెళ్తుంటారు, మనం ఎందుకు పనికి రాకుండా వేస్ట్గా ఉండిపోతూ ఉంటాం. అంటే మీ సలహాతో మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్తుంటారు. ఎక్కువ కేతువు అబ్స్టాకిల్ కలిగిస్తూ ఉంటాడు. ముఖ్యంగా కేతువు ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని పాడు చేస్తుంటాడు. శనితో కలిస్తే ఉద్యోగం రాకుండా చేస్తాడు, శుక్రుడితో కలిస్తే పెళ్ళి అవ్వకుండా చేస్తూ ఉంటాడు. సో అటువంటి దోషం ఉన్నవాళ్ళు, అంటే పెళ్ళి కానీ నిరుద్యోగం కానీ ఆర్థికంగా ఉన్నవాళ్ళు కంప్లీట్గా ఈ వినాయక చవితి పాల్గొని వీలైతే ఉండ్రాళ్ళతో స్వామికి అభిషేకం చేయడం కానీ, ఉండ్రాళ్ళతో హోమం చేయడం కానీ, భక్తులకి ఉండ్రాళ్ళు పంచిపెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క సమస్య ఏదైనా సరే సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా ప్రతి ఒక్కరి జన్మజాతకంలో ఈ పితృదోషం అని ఏర్పడుతూ ఉంటుంది. అంటే రవి రాహుతో కలిసి ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న పితృదోషం ఏర్పడుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే మీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధికరంగా లేకపోవడం, అలాగే మీ తండ్రి గారు ఇబ్బంది పడుతుంటారు, మీకు పుట్టిన మగపిల్లలు ఇబ్బంది పడుతుంటారు, కొంతమందికి మగ సంతానం కలగడం కష్టం అవుతుంటుంది. కలిగినప్పుడు కూడా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళుగా తయారవుతుంటారు. సో అటువంటి ఈ పితృదోషం ఉన్నవాళ్ళు రేపు సెప్టెంబర్ 27వ తారీఖున ఏర్పడినటువంటి మహాలయ పక్షాలు, దాంట్లో పితృపక్షాలు అని కూడా అంటారు, ఆ 15 రోజుల పాటు ఉండే ఆ సమయంలో మీరు ఏదైనా ఒక గోశాలలో ఒకటేమో గోధుమలు, రెండేమో మినువులు, 3 ఉలవలు, ఈ 3 మీరు నానబెట్టిని, అంటే మీరు కేజీ నానబెడతారో 100 గ్రాములే నానబెడతారో మీ ఇష్టం. కానీ ఈ 3 దినుసులు నానబెట్టి ఒక మంచి ఇస్తరాకులో పవిత్రంగా ఈ గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల టెంపరీగా మీ పితృదోషం అన్నది పరిహారం అవుతూ ఉంటుంది. కొన్ని సమస్యలకు మీరు పరిహారం కూడా పొందవచ్చు. బట్ ఏదైనా మీ యొక్క కష్టాల నుంచి బయటపెట్టే నెల మనకి ఈ భాద్రపద మాసం, ప్రధానంగా వచ్చే వినాయక చవితి, అలాగే మహాలయ పక్షాలు. అయితే కామన్గా దీంతో పాటుగా ఏదో ఒక టెంపుల్లో ఎవరో ఒకరికి, అంటే బ్రాహ్మణులకో ఇంకోళ్ళకో అనే కాదు, ఎవరు మీ యొక్క పోయిన వాళ్ళు, అంటే మీ పెద్దవాళ్ళు ఏజ్లో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి, అంటే తండ్రి గారు ఒక 60 ఇయర్స్లో చనిపోయారు, లేదంటే ఒక 50 ఇయర్స్లో చనిపోయారు, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి సరిపోయే విధంగా మీ నాన్నగారు ఎటువంటి బట్టలు ధరించారు, లేదా మీ తాతగారు ఎటువంటి బట్టలు ధరించారు, అటువంటి వస్త్రాలు వారికి సమర్పించి చక్కగా భోజనం పెట్టండి. వారికి ఏ అలవాట్లు ఉన్నా ఏం మగవాడం అక్కర్లేదు, అవి కూడా పెట్టండి. సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ ఇవ్వచ్చు,
ఇంకోటి అలవాటు ఉంటే ఇంకోటి ఇవ్వచ్చు, మాంసం తింటే పెట్టచ్చు. ఆ విధంగా ఎవరికైతే మీరు ఉన్నారో పెద్దవాళ్ళు అంటే పితృదేవతలు, వాళ్ళ ఏజ్లో ఉన్న వాళ్ళకి, స్త్రీలైతే తల్లిగారికో అమ్మమ్మ గారికో అత్తగారికో, ఆ వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎటువంటి వస్త్రాలు ధరిస్తారో అటువంటి ఖరీదైనవి వస్త్రాలు ధరించి ఆహారం పెట్టి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా అనేక రకాలుగా ఈ పితృదోషానికి పరిహారం ఉంటాయి. బట్ ఎవరికి తోచిన విధంగా పితృదోష పరిహారం చేసుకోవడం మంచిది. అలాగే ప్రతి నిత్యం సూర్యభగవాను నమస్కరిస్తూ ఆదివారం నియమంగా ఉంటూ, అలాగే సూర్యుడు రాశి మారినప్పుడల్లా ఆ రోజు ఉపవాసం ఉంటూ విధి విధానంగా ఆ సూర్య సంక్రమణం పాటించడం వల్ల కూడా మీలో ఉన్నటువంటి ఈ పితృదోషాలు అవి పోయి చాలా మంచి లైఫ్ పొందడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.